బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. తన కొడుకుకు ధర్మేందర్ను ప్రేమ పెళ్లి పేరుతో ఆశు రెడ్డి మోసం చేసిందని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. ఆశు రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ విడతల వారీగా 9.5 కోట్లు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మీడియా ముందుకు రానున్న ఆశు రెడ్డి మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్పే అవకాశం ఉంది. మరోవైపు ఆశు రెడ్డికి ఏం తెలియదని అమాయకురాలు అంటున్నారు ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి. అంతా ఆశు రెడ్డి తల్లి చూసుకుంటుందని చెబుతున్నారు. ధర్మేంద్ర కుటుంబం కాల్ మనీ కేసులో ఉన్నట్టు తెలిసిందన్న వెంకటకృష్ణారెడ్డి ధర్మేంద్రకు ఇదివరకే పెళ్లై విడాకులకు కూడా అప్లై చేశాడని తెలిపారు. ధర్మేంద్రతో ఆర్థిక లావాదేవీల వ్యవహారం తనకు తెలియదన్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు అందిస్తారు. దిలీప్, ఆశు రెడ్డి చుట్టూ కూడా వివాదం ముదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కాల్ మనీ కేసు అనేది ఒకటి తెరపైకి వస్తుంది. ఇంతకు ముందే వాళ్ళు ఇరుక్కున్నారు అన్న దీంట్లో ఆశు రెడ్డి తండ్రి కూడా ఆరోపణలు చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? సో సినీ నటి ఆశు రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి సో వివాదాల్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. సో తన పైన సిసిఎస్ పోలీసులకు వైవి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తి తండ్రి సత్యనారాయణ కంప్లైంట్ చేశారు. సో ఫిర్యాదులో ముఖ్యంగా ప్రేమ పెళ్లి పేరుతో తమ కొడుకు ధర్మేంద్రను ఆశు రెడ్డి మోసం చేసిందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రేమ పెళ్లి పేరుతో వలవేసి సుమారు 9.5 కోట్లు లాగేసుకుంది. సో ధర్మేంద్ర ఇచ్చినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఆశు రెడ్డికి తెలియదు. సో తాను అమాయకురాలు. సో ఆశు రెడ్డి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో సో తను మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని నడిపించిందంటూ కూడా ఆశు రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా ఈ ప్రేమ పెళ్లి పేరుతో ఈ వ్యవహారం అంతా 2018 నుంచి 2025 వరకు కూడా సాగినట్టుగా తెలుస్తోంది. ప్రేమ పెళ్లి పేరుతో కొంత డబ్బును కూడా ఇటు ఆశు రెడ్డి అడిగింది ధర్మేంద్రను. సో నేపథ్యంలోనే ఈ 9.5 కోట్లకు సంబంధించి కొంత 5 కిలోల బంగారంతో పాటు కొన్ని ఫ్లాట్స్ అలాగే కొంత నగదును కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కొంత దుమారాన్ని రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ధర్మేంద్రకు కూడా ఇప్పటికే కాల్మనీ కేసులో ఇరుక్కున్నట్టుగా కూడా అటు ఆశు రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నాడు. అలాగే ఎవరైతే ధర్మేంద్ర ఉన్నాడో తను లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నాడు. సో తనకు ఇదివరకే కూడా పెళ్ళైంది. సో తాను డైవర్స్ను కూడా కోరినట్టుగా కూడా ఇటు ఆశు రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో వెంకటకృష్ణని తాను కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు అయితే ఆశు రెడ్డి అయితే స్పందించలేదు. సో రేపు మీడియా ముందుకు వచ్చి ఆశు రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రేమ పెళ్లి పేరుతో ఏదైనా నిజంగానే ఆశు రెడ్డి తన దగ్గర 9.5 కోట్లు లాగేసుకుందా, లేదు అంటే ఇప్పటికే ఈ మనీ లాండరింగ్ కేసులో అయితే ఏదైతే ఇటు ధర్మేంద్రకు సంబంధం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఏదైనా సరే సంబంధించి ఏమైనా ఇటు డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఏదైనా తెలుస్తూ ఉందా అనేటువంటిది అయితే ఆశు రెడ్డి మాటల్లోనే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు సిసిఎస్ పోలీసులు అయితే ఇటు ఆశు రెడ్డి పైన నాన్ బెయిలబుల్ అయితే కేసును నమోదు చేశారు. సో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అనేటువంటిది అయితే ఆశు రెడ్డి రేపు మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ దిలీప్, ధర్మేందర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, ఒక ఫ్యామిలీ ఉందని చెప్తున్నారు. బట్ ఆశు రెడ్డితో ఎలా కాంటాక్ట్లోకి వచ్చారు, అసలు ధర్మేందర్తో కాంటాక్ట్లోకి వచ్చింది ఎవరు? ఇంకోవైపు 9.5 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. సో డైరెక్ట్గా ఇచ్చారా లేదా ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? ఆ డీటెయిల్స్ ఏమైనా ధర్మేంద్ర ఫ్యామిలీ చెప్పారా? అంటే ఈ కొన్ని ఆస్తులు ఆశు రెడ్డి పైన రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా ఇటు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు. సో దానితో పాటు ఆస్తులతో పాటు 5 కిలోల బంగారంతో పాటు కొంత నగదును కూడా ఇచ్చినట్టుగా అయితే ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆశు రెడ్డి బిగ్ బాస్ ఫేము, సో తాను అందరికీ సుపరిచితురాలి. సో వీరి పరిచయం అయితే ఇటు ఆన్లైన్ ద్వారా జరిగినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో తాను సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఆశు రెడ్డి కూడా
కొంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది, తాను వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అశు రెడ్డికి అలాగే ధర్మేంద్రకు కొంత పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పరిచయమే ప్రేమ పెళ్లి వరకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ధర్మేంద్ర ముందుగానే పెళ్ళయింది, సో విడాకులు కోరారు. అయితే ఈ విడాకులు అశు రెడ్డి పరిచయం అయిన తర్వాత విడాకులు కోరాడా, లేదంటే అశు రెడ్డి పరిచయం కాకముందే మరి విడాకులు వరకు వెళ్ళిందా అనేటువంటిది కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ ఆస్తుల వరకే ఇది ఉందా, లేదంటే ఏమైనా వ్యాపార లావాదేవీలు కూడా ఇద్దరి మధ్యన ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఇటు సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వ్యవహారం పైన ఇటు అశు రెడ్డి స్పందించలేదు, అలాగే ధర్మేంద్ర స్పందించలేదు. ధర్మేంద్ర ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి తన తండ్రి సత్యనారాయణ సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అలాగే అశు రెడ్డి తండ్రి వెంకటకృష్ణ రెడ్డి మాత్రమే స్పందించాడు. అశు రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని అయితే ఇటు వెంకటకృష్ణారెడ్డి చెప్తున్నారు. అలాగే అశు రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ 9.5 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ లావాదేవీలకు సంబంధించి అశు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది ఇటు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు ధర్మేంద్ర మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తాడు, ఇటు అశు రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారు. ఈ వ్యవహారంలో అశు రెడ్డికి ఏం తెలియదు అని చెప్తున్నటువంటి వెంకటకృష్ణారెడ్డి అశు రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఈ వ్యవహారం అంతా కూడా అశు రెడ్డి తల్లికి తెలుసు, తనకు తెలిసే జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి దీంట్లో అశు రెడ్డి పాత్ర ఎంత ఉంది, సో అశు రెడ్డి వాళ్ళ తల్లి పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి దానిపైన కూడా ఇటు పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్తిక్ అండ్ దిలీప్, ఇప్పుడు ఆశు రెడ్డి ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మదర్కి అంతా తెలుసు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా మదర్కి అంతా తెలిసే జరిగిందా, లేదంటే ఇందులో ఏమైనా నిజంగా ఈ కాల్ మనీ కేసు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉందా? ఎందుకంటే ఆశు రెడ్డి తెలీదు అని చెప్తున్నారు వాళ్ళ ఫాదరు. ఆన్లైన్లో జరిగిన ఫ్రాడ్స్ అన్ని కూడా మనకు తెలుసు ఎలా జరుగుతూ ఉంటాయో. సో మేబీ ఆ రూట్లో ఏమైనా జరిగిందా, లేదా మదరే ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉందన్న స్టేట్మెంట్ ఫాదరు డైరెక్ట్గా ఇచ్చారా? పోలీసులు అయితే రెండు కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, లండన్లో ఉన్నటువంటి ధర్మేంద్రకు మనీ లాండరింగ్ కేసులో ఏ రకమైనటువంటి సంబంధం ఉంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే ఏమైనా అశు రెడ్డి పేరు మీద ఈ 9.5 కోట్లు ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా అనేటువంటి కోణంతో పాటు అలాగే నిజంగానే ప్రేమ పెళ్లి వ్యవహారమే ఈ యొక్క 9.5 కోట్లు ఈ అశు రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి దారి తీసిందా అనేటువంటిది రెండు కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు అశు రెడ్డి ఫ్యామిలీలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అశు రెడ్డి వాళ్ళ ఫాదర్ అయితే చెప్తా ఉన్నాడు వెంకటకృష్ణారెడ్డి, అశు రెడ్డికి ఏం తెలియదు, తాను అమాయకురాలు, అంతా కూడా తన తల్లికి తెలిసే జరిగింది అనేటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఎంతో కొంత అయితే ఇక్కడ ఏదో వ్యవహారం జరిగింది అనేటువంటిది అయితే కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా వేరువేరుగా ఇటు సిసిఎస్ పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 20వ తేదీనే ఈ కేసు నమోదైంది. సో ఇప్పటికే కొంత దీనిపైన కూడా సిసిఎస్ పోలీసులు విచారణ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా మరింత లోతుగా కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ కేసుతో పాటు ఇటు ప్రేమ పెళ్లి అంటే మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిందా, లేదు అంటే ప్రేమ పెళ్లి తర్వాతనే ఈ మనీ లాండరింగ్ కేసు ఏదైనా వచ్చిందా, అలాగే ధర్మేంద్ర ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు విడాకులకు అప్లై చేసుకోవాల్సి వచ్చింది, సో ఇన్ని రోజులు నుంచి కూడా ఈ వ్యవహారం జరిగితే ఈ మధ్య కాలంలోనే ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఎందుకు సిసిఎస్ మెట్లు ఇటు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఎక్కాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా ఇటు సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం పైన అశు రెడ్డి రేపు మీడియా ముందుకు రాబోతుంది. మరి ఏం మాట్లాడుతుంది, సో ఇటు కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇప్పటికే కూడా అశు రెడ్డి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పేరు పైన కానీ మేము రిజిస్ట్రేషన్ చేశాము అని చెప్పి ఇటు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ చెప్తున్నారు. కాబట్టి మరి ఆస్తుల వ్యవహారాలు ఏంటి అనే దానిపైన కూడా రేపు అశు రెడ్డి మీడియా ముందు చెప్పే అవకాశం ఉంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలపై నటి అశు రెడ్డి స్పందించారు. తన ప్రమేయం లేకుండా వార్తలు రాసిన, తప్పుడు ప్రచారం చేసిన లీగల్ యాక్షన్ తప్పదంటూ హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.